నేర చరిత్ర లేని విద్యార్థులను నిరసనకారులను ఆయా రాష్ట్రాలలో వదిలిపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. నేర చరిత్ర లేని విద్యార్థులను నిరసనకారులను ఆయా రాష్ట్రాలలో వదిలిపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. నేర చరిత్ర లేని విద్యార్థులను నిరసనకారులను ఆయా రాష్ట్రాలలో వదిలిపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నీట్ పేపర్ లీక్ నిరసనల్లో విద్యార్థులపై జరిగినటువంటి పోలీసు చర్యలపైన ఏదైతే ముఖ్యమైనటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థులను వెంటనే వదిలిపెట్టాలి. శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చినటువంటి విద్యార్థులను ఏ రాష్ట్రంలో కూడా అరెస్టు చేయకూడదని ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే అదుపులోకి తీసుకుని క్రిమినల్ రికార్డు లేనటువంటి విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించింది. జంతర్ మంతర్ సహా ప్రధాన నిరసనల వేదిక వద్ద జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ రికార్డింగ్లు, అదేవిధంగా పోలీస్ బాడీ కెమెరా ఫుటేజ్, వైర్లెస్ కమ్యూనికేషన్ రికార్డులను తక్షణమే భద్రపరచాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల వ్యక్తిగత డేటా, ఫోన్ నెంబర్లు, చిరునామాలు, డిజిటల్ సమాచారం వీటిని బహిరంగపరచకూడదు, పబ్లిక్ డొమైన్ లో ఉంచకూడదని కూడా ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వంతో ఏదైతే ఈ ఘటనలు జరిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ, అదేవిధంగా అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ ఈ రాష్ట్రాలకు కూడా ఈ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. అయితే సాధారణంగా ఆందోళనలో పాల్గొనే విద్యార్థులపైన కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు రాస్తే వారి భవిష్యత్తు అంటే ఉద్యోగాలు, ఉన్నత విద్య దెబ్బతింటుంది. కాబట్టి నేర చరిత్ర లేనటువంటి వారిపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాళ్ళని అరెస్ట్ చేయొద్దని కూడా స్పష్టం చేసింది. విద్యార్థుల కెరీర్ కు సుప్రీంకోర్టు ఇదొక పెద్ద రక్షణ కల్పించిందనే చెప్పొచ్చు. పోలీస్ దౌర్జన్యం జరిగిందా లేదా, విద్యార్థులే హింసకు దిగారా లేదా అనే నిర్ధారణకు ఈ సీసీటీవీ, బాడీ కెమెరా, ఏదైతే వైర్లెస్ డేటా కీలకం కాబట్టి వాటిని సురక్షితంగా ఉంచాలని కూడా ఆదేశించింది. ఈ రోజు నిరసనకారుల ఫోటోలు, చిరునామాలు పబ్లిక్ డొమైన్ లో ఉంచడం లేకపోతే సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా వారి ప్రైవసీకి కూడా విఘాతం కలుగుతుంది. కాబట్టి వాటిని కూడా పెట్టొద్దని చెప్పింది. అయితే మరో ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజు ఏదైతే స్వతంత్ర విచారణకు సంబంధించి కూడా ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాధితులకు న్యాయం జరగాలంటే పోలీసు అక్రమాలపైన ఎటువంటి పక్షపాతం లేని పూర్తి స్వతంత్ర పారదర్శక విచారణ జరగాలని కూడా సిజే అభిప్రాయపడ్డారు. బాధితులపైన చర్యలు తీసుకున్నప్పుడు బాధ్యతను ఖరారు చేయనప్పుడు కూడా విచారణకు అర్థం లేదని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. నిర్దోషులపైన, ఆందోళనకారులపైన అక్రమాలకు, అతిక్రమణలకు పాల్పడిన వారు ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూడా
తెలిపినటువంటి ధర్మాసనం రాజ్యాంగం ప్రకారం శాంతియుత నిరసన తెలిపే హక్కు పౌరులకు ప్రాథమిక హక్కుగా ఉంది. కాబట్టి వాళ్లకు ఆందోళన జరుగుతుందనే కారణంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం లేకపోతే మితిమీరిన బలాన్ని ప్రయోగించడం కూడా సమర్థనీయం కాదంటూ కూడా సిజేఐ సందర్భంగా వ్యాఖ్యానించారు. మొత్తానికైతే ఈ యొక్క 20వ తారీఖు చలో సంసద్కు సంబంధించినటువంటి చలో సంసద్ సందర్భంగా జరిగినటువంటి అల్లర్ల పైన పోలీసుల దౌర్జన్యాల పైన వీటన్నిటిపైన కూడా సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సో స్వతంత్ర విచారణ జరగాలని కూడా అభిప్రాయపడింది. అయితే ఇందులో కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా దూరారు. కొంతమంది రౌడీలు, అదేవిధంగా ఇప్పటికే కేసులు ఉన్నవారు కూడా దూరి ఈ యొక్క అల్లర్లు సృష్టించారు. పోలీసులను వాళ్లే కొట్టారంటూ తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారందరి వివరాలు కూడా భద్రపరచండి, తర్వాత ఏం చేయాలనేది మేము చెప్తామని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే తదుపరి విచారణలో వీటికి సంబంధించి అంటే ఆగస్టు 3వ తేదీన జరిగే విచారణలో వీటికి సంబంధించి ఒక పూర్తి స్థాయి ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం ఉంది. శుభ. థ్యాంక్ యూ కృష్ణ.